తప్పంతా నీదే. నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇదేమీ పాతకాలం కాదు. కుర్రాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలీదు. తప్పంతా వాడిదే. వాడు నీకింత ఫ్రీడమ్ ఇచ్చి ఉండకూడదంటాను. ఏదో జరగకూడదు జరిగిపోయింది. ఇక తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి కదా. నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఇలా చూడు, అంతా వర్కౌట్ చేయొచ్చు, ఎవరికీ తెలీదు. ఏదేమైనా కుటుంబ గౌరవమే కదా ముఖ్యం. అంతేకాదు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా. లేరా? నేను చెప్పేది ఏంటంటే, బయటికి వెళ్ళు. దేవిక నేను చెప్పేది వాడు ప్రివెన్షన్లో. అమ్మా ఉండమ్మా నేను చెప్పేది వినమ్మా, ప్లీజ్ అమ్మా. నేను చెప్పేది విన, వెళ్ళకు. ఏమైంది? కెవిన్ ఏడి? కెవినో, ఏమైందమ్మా? దిశ నన్ను పికప్ చేసుకుంటావా? సుజిత్ ఇంటి దగ్గర. కెవినో, పోరా. ఏంట్రా ఏమైంది? ఇలా చూడరా, మళ్ళీ నీ కుటుంబ విషయంలోకి నన్ను లాగావంటే మన ఇద్దరికి గొడవ అయిపోద్ది. చెప్పింది అర్థమైందా? అసలు ఏమైందిరా? వెళ్ళి తన్ను అడగరా. ఓ, నీకు దన్నవరా? తను ఎలా తట్టుకుంటున్నావురా? ఎంత పొగరు. బ్రదర్ నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఎక్కడికి? నేను ఈ జంక్షన్ వరకే వెళ్తాను. ఆగరా, అసలు ఏమైంది చెప్పరా? నాకు సలహాలు ఇవ్వడానికి ఎవరైనా పంపిస్తే ముందే చెప్పు. నేను కాస్త ప్రిపేర్డ్గా ఉంటాను కదా. నువ్వే నా భర్తవి, కెవిన్ కాదు. ఆ విషయం గుర్తుంచుకో. దేవిక, మాట్లాడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నేను వాడితో చెప్పాను. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు కదా సుజిత్. లేదు, ఆ రోజు నేను కొంచెం ఎమోషనల్లో అలా మాట్లాడేశాను. ఎమోషన్? నాకుండదా ఎమోషన్? సరే, ఇప్పుడు నేనేం చేయాలి? నేను కంప్లైంట్ ఇవ్వాలి. నాతో పాటు నువ్వు రేపు స్టేషన్కి రావాలి. ఏంటి, రావా? ముందే చెప్పుంటే మనం అప్పుడే వచ్చిండొచ్చు కదా. అవును, ఆ రోజే మాట్లాడేవాళ్ళు. నేను చెప్పాను కదా ఆ రోజే ఫోన్లో మాట్లాడమని. సరే, ఏదో అనుకోకుండా తప్పు జరిగింది, మళ్ళీ ఇటువంటి జరగకుండా చూసుకుంటాం. ఒక నిమిషం నీతో ఏమైంది? ఏమైంది? రా, చెప్తాను. ఏంటో చెప్పు. రమ్మంటున్నానుగా. నా చెయ్యొదులు. ఏంటి? ఈ పని చేయొద్దు దేవిక, మనం వెళ్ళిపోదాం. ఇలా చూడు, నువ్వేం చెప్పినా నేను వింటాను, ఓకే? ఇదంతా మర్చిపోయి మనం ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అయిపోదాం. నువ్వు అబౌట్ చేసుకో. ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతోందా? దీని గురించి మనం కంప్లైంట్ చేయొద్దా? మనం వేరే ఆప్షన్ ఏదైనా ఆలోచిద్దాం. ఇక నా వల్ల కాదు సుజిత్. కంప్లైంట్ ఇచ్చే తీరుతాను. ఓహ్, నీకు పోలీసుల సంగతి సరిగ్గా తెలీదు. వాళ్ళు ఈ కేసుని తలకిందులుగా మార్చేస్తారు. చివరికి నీ ఇష్టపూర్వకంగానే వెళ్ళి వాళ్ళతో పడుకున్నావని చెప్తారు. రేప్ చేస్తుంటే ఎందుకు పారిపోవడానికి ప్రయత్నించలేదు అని ఆ అమ్మాయిని ప్రశ్నించిన దేశం ఇది. చివరికి వాళ్ళు ఒక వైపు ఉంటారు, మనం ఇంకో వైపు ఉంటాం. నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్. నువ్వు ధనియా గురించి ఒకసారి ఆలోచించు. ఇది పెద్ద ఇష్యూ అయితే తనకి పెళ్లి జరుగుతుందా చెప్పు. నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. దేవిక, దేవిక, దేవిక. హలో, చెప్పరా. రే మామ, నువ్వు చెప్పినట్టే జరిగింది. తను వెళ్ళిపోయింది. సూపర్ రా మామ. త్వరగా బయలుదేరి వచ్చాయి, సాయంత్రం పార్టీ ఉంది. ఓకే ఓకే.
నువ్వు ఆశిస్తున్న నీతి నీకెక్కడా దొరకదు. నేనెన్నో కష్టాలు పడ్డాను. సొంత నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం నడవడం తప్పేమి కాదు. ఎవరు తీసుకున్న నిర్ణయం వాళ్ళకి గొప్పగానే ఉంటుంది. చివరికి అన్నీ పోగొట్టుకుని ఏకాకైనప్పుడు ఎవ్వరూ తోడుగా ఉండరు. లాఠీ వల్ల గర్భం వచ్చేటట్టయితే ఈ కళ్యాణికి ఎంతో మంది పిల్లలుండేవారు. అయినా నేను ఓడిపోయానా? ఒక్కో దెబ్బ మీద పడుతున్నప్పుడు ధైర్యం ఎక్కువైంది. నన్ను గొయ్యి తీసి కప్పెట్టే వరకు ఈ కళ్యాణి ఓడిపోలేదనే అర్థం. నువ్వు నాకు కూతురివే. నీకు ఏది సరనిపిస్తుందో అది నువ్వు చెయ్యి. దేవుగా దేవికా, దేవుడా, దేవికా, 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 అమ్మా, దేవికా ఇది తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమన్నాను. దేనికి? ఇక్కడేం జరుగుతుందో నీకు తెలుసా అమ్మా? అసలు తను ఏం చేసిందో తెలుసా నీకు? నేను కనీసం నా బాధను కూడా తనకి చూపించుకోలేదు. బిడ్డని కనకపోతే అందరూ ఎలా మాట్లాడతారో తెలుసా? ఎంతమంది నన్ను ఇన్సల్ట్ చేశారో తెలుసా? ఇప్పుడు ఏంటంటే నా వల్ల కావట్లేదమ్మా. తను నాతో అన్నీ చెప్పేసింది. అమ్మా, ఈ విషయం సీరియస్నెస్ నీకు సరిగ్గా అర్థం కావడం లేదు. బయట తలెత్తుకొని తిరగలేమమ్మా. బయట జనానికి తెలిస్తే ఏమవుతుంది? జనం ఏమనుకుంటారు అని బతకటం కంటే చావడం నయ్యం. నువ్వు ఏమన్నా పర్వాలేదు, నేను మాత్రం కేసు పెట్టను. నువ్వేమీ చేయక్కర్లేదు. ఏం చేయాలో తనే చేసుకుంటుంది. మనిషికి ధైర్యం చాలా ముఖ్యంరా. అది నీ దగ్గర లేదు. అమ్మా, మీ నాన్న కూడా దీన్ని ఒప్పుకోడు. తను ఉద్యోగం చేయడం వల్ల ఇదంతా. మందిచ్చి స్పృహ తప్పేలా చేసి దాని జీవితాన్ని నాశనం చేసిన నలుగురు మృగాల తప్పు నీకు కనిపించలేదు. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. నన్ను చూడ్డానికి వచ్చానన్న సాకుతో మన దీవిలో అడుగు పెట్టకు. ఉండు, నేను డ్రాప్ చేస్తాను. ఒంటరిగానిగా ఇక్కడికి వచ్చాను. ఒంటరిగా వెళ్ళడం నాకు తెలుసు. అమ్మా, ఇదిగో ఇక్కడ డాక్టర్ ఏమన్నారు? ఇంకా కొంచెం టైం పడుతుందంటున్నారు. ఇంకా రిజల్ట్ రాలేదు, వస్తేనే తెలుస్తుంది. టికెట్ కూడా ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. హలో, హలో, ఎక్కడున్నావు? సరే అదంతా వదిలేను. ఫోన్ నా దగ్గరే ఉంది. తన ఆపరేషన్ థియేటర్లో ఉంది.